సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ పార్టీ అభ్యర్థి బేబీ పాటిల్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వల్లూరి క్రాంతికి అందజేశారు. ఈ సందర్భంగా బీబీ పార్టీలు మాట్లాడుతూ తెలంగాణలో 17 స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చేసిన అభివృద్ధిని ఆశించి ప్రజలు తిరిగి తమకి పట్టం కడతారు. గత ప్రభుత్వాలలో చేయని అభివృద్ధి కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమైంది. ఈసారి కూడా మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
నుంచి వినాయక గణపతి నుంచి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడు నామినేషన్ సబ్మిషన్ చేసిన నాతో ఎమ్మెల్యే కామారెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కామారెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సంగారెడ్డి అందరు మాత్రం ఉన్నారు. అట్లానే ఇంకా వేరే సెట్లు కూడా 23, 24 వేయాలనుకుంటున్నాం. ఇంకా వేరేదంటే మొత్తం భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అట్లానే మా తెలంగాణలో కూడా 17 సీట్ కాంటెస్ట్ చేస్తున్నాం కదా, 17 వస్తాయని నా థింకింగ్ ఉంది. తప్పకుండా సీట్ వస్తుందని. డెఫినెట్లీ ప్రజలందరూ బీజేపీతో చూస్తున్నారు. గత 10 సంవత్సరాలు పనిచేసిన పని చూసుకుంటే ఇంకో బీజేపీ గవర్నమెంట్ రావాలా, అబ్కి బార్ 400 పార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో అందరూ వెళ్తున్నారు. డెఫినెట్గా 400 బార్ల మేము కూడా భాగస్వామి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందరు ప్రజలకు కూడా నేను అదే అంటున్నా, రావు 13 మే రోజు ప్రతి ఒక్కరు బీజేపీ పోటేసి మా తెలంగాణలో 17 మెంబర్స్ కూడా గెలిచిస్తే ఒక పెద్ద అచీవ్మెంట్ ఉంటుంది స్టేట్ కోసం అనుకుంటున్నాను. డెఫినెట్లీ రావ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో సెంట్రల్లో, అందుకోసం బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంటే ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిస్తే డెవలప్మెంట్ కూడా 2 times 3 times చేసుకోవచ్చు. అందుకోసంకే ప్రతి ఒక్కరికి మా జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు అందరికీ మా అందరికీ మేము వినక ముందు ప్రతి ఒక్కరు మంచి పని చేసి 13 మే రోజు ఒక్కొక్క ఓటు వేసి మాకు గెలిపించాలా. అట్లానే మా తెలంగాణ క్యాండిడేట్ అందరు గెలిపాలని కోరుకుంటున్నాం.